నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దూసుగా వస్తున్న ఫేని తుఫాన్, అల్లకల్లోలంగా మారుతున్న సముద్ర తీర ప్రాంతాలు. గోవా టు హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై, వలపన్ని డ్రగ్స్ ముఠాను పట్టుకున్న పోలీసులు. బెయిల్పై విడుదలైన ప్రణయ్ హత్య కేసు నిందితులు, బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన కానిస్టేబుల్ పరీక్షలు, భారీ బందోబస్తు మధ్య పరీక్షలు రాసిన నిరుద్యోగులు. ఇక విశాఖ జిల్లా చోడవరంలో వ్యవసాయ అధికారి కర్రి ఉమాదేవి ఏసీపీ అధికారులకు చిక్కారు. ఎరువుల షాపు లైసెన్స్ రెన్యువల్ కోసం పసుమర్తి ఆదినారాయణ అనే వ్యక్తి నుంచి 19,000 రూపాయలు తీసుకుంటున్న సమయంలో ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ముందుగా షాపు రెన్యువల్ చేయాలంటూ తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఉమాదేవిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గతంలో పసుమర్తి ఆదినారాయణ అండ్ సన్స్ అని ఒక ఎరువుల దుకాణం ఉంది. దానిలో ఈ పర్మనెంట్ లైసెన్స్, పెస్టిసైడ్స్ అమ్మడానికి పర్మనెంట్ లైసెన్స్ తీసుకోవడానికి కానీ 2 లైసెన్స్కి వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసినవి ఏప్రిల్ 1st వీక్లో వచ్చాయి. అవి ఇచ్చినప్పుడు అగ్రికల్చరల్ ఆఫీసర్ ఉమామహేశ్వర గారు 8,000 చెప్పిన డిమాండ్ చేశారు, 16,000. అది కాకుండా వాళ్ళు షాపు రెన్యువల్ గురించి కూడా అప్లై చేశారు. షాప్ రెన్యువల్కి 3,000, ఆ 2 లైసెన్సులకి 16,000, టోటల్ 19,000 ఆవిడ అడిగారు. అది ఇవ్వనందువలన షాప్ రెన్యువల్ కూడాను ఫార్వర్డ్ చేయకుండా రిజెక్ట్ చేశారు. దాని మీద మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెట్టారు. అది ఫార్వర్డ్ చేయాలంటే 19,000 ఇస్తేనే ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే ఫార్వర్డ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉమామహేశ్వర గారి దగ్గరికి ఆయన కంప్లైనెంట్ అయిన సంతోష్ అని ఆయన అప్రోచ్ అయితే ఆవిడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయిన జగన్నాథరావుకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. జగన్నాథరావు డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తిరిగి ఉమామహేశ్వరకు ఇవ్వగా మేము ఇద్దరిని కలిపి ట్రాప్ చేసాం. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టులో పెట్టాం. ఇక అనంతపురం జిల్లాలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చెన్నై కొత్తపల్లి మండలంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో 4గురికి గాయాలయ్యాయి. అయితే దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక ఫానీ తుఫాన్ ప్రభావం విశాఖ జిల్లాపై కనిపిస్తోంది. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట, రావికమతం, చోడవరం మండలంలో అతి వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మాడుగుల నియోజకవర్గ పరిధిలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి మూర్తి తెలిపారు. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1460 కిలోమీటర్ల దూరంలో చెన్నైకి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సముద్ర తీరంలో ఆగ్నేయంగా 1180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. ఇది కాస్త తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్న అధికారులు ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర అలల ఉద్రిక్తత పెరిగే అవకాశాలు ఉన్నాయని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. విశాఖ, మచిలీపట్నం ఓడరేవుల్లో 1వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. ఇక నేరాలను అదుపు చేసేందుకు అసాంఘిక శక్తులను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. 100 మందికి పైగా పోలీసు సిబ్బంది, డీఎస్పీ, 7 మంది సిఐలు, 14 మంది ఎస్ఐలు పాల్గొన్నారు. తనిఖీల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీలు అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు 40 బైకులు, 2 కార్లు, 10 ఆటోలు స్వాధీనం చేసుకుని సరైన ధృవపత్రాలు లేని వాహనాలకు చలాన్లు విధించారు. నిన్న జరిగిన బొల్లారం రోడ్డు ప్రమాదంపై స్పందించిన ఎస్పీ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్పై అండర్ సెక్షన్ 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని, త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్లతో చర్చించి అవగాహన సదస్సులు కల్పిస్తామని అన్నారు. ఈ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీలో పటాన్చెరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులంతా ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. పటాన్చెరు డిఎస్పీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అందరూ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అందరం పాల్గొన్నాం. ఈ వీకర్ సెక్షన్ కాలనీలో చాలామంది దాదాపు 1000 మంది వరకు ఉన్నారు. వీళ్ళంతా చిన్న పనులు చేసుకుంటారు. ఇంటింటికి వెళ్ళి వారి వివరాలు మొత్తం సేకరించడం జరిగింది. ఇంకా స్థానికేతరులు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకా అనుమానాస్పదంగా ఉన్న ఒక 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా వాహనాలు తనిఖీ చేసి ఒక 40 మోటార్ సైకిల్స్, ఒక 10 ఆటోలు, ఒక 2 కార్లు సీజ్ చేసి చూసాం. అది ఫర్దర్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళ ఓనర్స్ చేస్తాం. ఈ తనిఖీలో ఉద్దేశం ఏంటంటే ఈ నేరాలను అదుపు చేసి స్థానికులకు రక్షణ కల్పించడం కొరకే మేము చేస్తుంది. స్థానికుల వారి సేఫ్టీ గురించి, వారి సహకారంతో వారి సేఫ్టీ గురించే మేము చేస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి పటాన్చెరు ఇట్లాంటి ప్రదేశాల్లో వేరే రాష్ట్రాల నుంచి నేరస్తులు కావచ్చు, ఇంకా వ్యతిరేక శక్తులు ఇట్లాంటి వాళ్ళు వచ్చి షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది. అయితే వాళ్లకు ఎవరు కిరాయిలకు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా వాళ్ళ వివరాలు తీసుకోవాలి అని స్థానికులకు చెప్పడం జరిగింది. చెప్పి ఈ విధంగా నిఘా పెట్టడం వలన ఈ నేరస్తులు వచ్చి ఇట్లా షెల్టర్ తీసుకోకుండా ఉండడం కొరకే మేము ఈ ఆర్డినెన్స్ సెర్చ్ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా అంతా కూడా ఇదే విధంగా మేము
అని ఈ ఆర్డినెన్స్ చేస్తున్నాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రావణి హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని జాతీయ రహదారిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వేసవి కావడంతో ఆరు బయట నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు వస్తువులను దొంగలించారు. మరో ఇంట్లో చొరబడి 15 తులాల బంగారం, 1,50,000 రూపాయల నగదు దోచుకున్నారు. ఈ సంఘటన పెందుర్తి మండలం జుత్తాడ, అక్కిరెడ్డిపాలెం గ్రామాలలో వరుస సంఘటనలు జరిగాయి. అక్కిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన నరసింగారావు అనే వ్యక్తి ఇంట్లో 15 తులాల బంగారం, 1,50,000 నగదు దోచుకున్నారు. పోలీసులకు సమాచారం అందగానే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. త్వరలోనే దొంగలను గుర్తించి వారిని పట్టుకుని బంగారం, నగదు స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. జాగ్రత్తలు తీసుకున్నాడు అనుకో, మనం ఇప్పుడు మన విలువైన వస్తువులు మన ఆడవాళ్ళకి కానీ ఇళ్ళలో ఏంటంటే బంగారం ఉండేది, మనకి దాని మీద వ్యామోహం అనుకోండి, ఏదైనా అనుకోండి. పాకలో ఉంది ఇది, పాకలో అటు మీద ఉండేదండి. ఇది బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఒక్కటైన రెండు మనసులకు 3 ముళ్ళ బంధం వేసి 4 దిక్కులు మీ తోడై నడవగా, పంచభూతాలు పల్లకి కాగా 6 జన్మలకు తోడుంటామంటూ 7 అడుగులు వేయగా, అష్టదిక్పాలకులు ఆశీర్వదించగా, నవగ్రహాలు నెలవై ఉన్న మీ పచ్చని కుటుంబం సాక్షిగా 10 కాలాల పాటు కలిసి ఉండాలి మీరు 10 మంది మెచ్చుకునేలా. మీ దాంపత్యం అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కాచెం సత్యనారాయణ గుప్తా గారికి మరియు కాచెం సుష్మా గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు. May your love for each other exist for eternity. Happy wedding anniversary. God bless of you. Dr. Kacham Satyanarayan Gupta ji and Kacham Sushma Madam from Foundation members of Kacham Foundations. మమతానురాగాలే తెరచాపగా, ఆప్యాయతలే ఆలంబనగా మీ సంసార నౌక సాగాలని ఆకాంక్షిస్తూ B3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచెం సత్యనారాయణ గుప్తా గారికి మరియు కాచెం సుష్మా గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ సామల వెంకటరెడ్డి, B3 న్యూస్ ఛానల్ గౌరవ సలహాదారులు. మరో వసంతం నిండిన మీ దాంపత్యం అనునిత్యం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ TFTU రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాచెం సత్యనారాయణ గుప్తా గారికి మరియు కాచెం సుష్మా గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ ఖలీల్, TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పుల సంగమాన్ని పండగ చేసుకోవడమే వివాహ వార్షికోత్సవం. కలకాలం మీ దాంపత్యం అన్యోన్యంగా కొనసాగాలని కోరుకుంటూ మా అన్నగారైన డాక్టర్ కాచెం సత్యనారాయణ గుప్తా గారికి మరియు డాక్టర్ కాచెం సుష్మా గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ కాచెం యువసేన సభ్యులు. అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ
మా చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారికి మరియు మా మేడం కాచం సుష్మా గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ V3 న్యూస్ సిబ్బంది. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠాను గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లక్షల విలువైన డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు జాన్ పాల్ ఓని బుచ్చి అనే నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 20 గ్రాముల కొకైన్, 9 MDMA డ్రగ్, అలాగే కొకైన్ తో పాటు వేయింగ్ మిషన్, ట్యాప్, ఒక సెల్ ఫోన్ సీజ్ చేశారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతూ ఉండగా వలపన్ని పట్టుకున్నారు. 2008లో కేరళ విజిటింగ్ వీసాలో వచ్చాడు. 2015లో హైదరాబాద్ వచ్చాడు. టూరిస్టులను టార్గెట్ గా చేసుకుని గోవాలో కొకైన్ చీప్ ధరలకు అమ్మేవాడు. గోవా తర్వాత హైదరాబాద్ లో మొదలుపెట్టాడు. 2016లో గోవా పోలీస్ స్టేషన్లో పలు డ్రగ్స్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. మళ్లీ జైలు నుంచి బయటకు వచ్చి తర్వాత హైదరాబాద్ లో ప్రారంభించాడు. జైలు నుంచి 11 నెలల క్రితమే విడుదలయ్యాడు. మళ్లీ డ్రగ్స్ సరఫరా చేయడం మొదలుపెట్టాడు. MDMA pills and కొన్ని అదర్ ఐటమ్స్ కి రికవరీ కూడా జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో యుఎస్ఏలో పర్ గ్రామ్ ఆఫ్ కోకేన్ ఈరోజు $330 రేట్ ఉంది. సో ఈ ప్రకారం అంటే రఫ్లీ 4,65,000 రూపీస్ వర్త్ కోకేన్ కి రికవరీ జరిగింది. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం మన డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు అండ్ హిస్ టీమ్ ఈ నైజీరియన్ నేషనల్, అతని పేరు జాన్ పాల్ ఒనెబూచి alias Yugo Chukwa, son of Rafael, age 35 years. తీసుకోండి. ఆక్యుపేషన్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు. సయ్యద్ నగర్ రోడ్ నంబర్ 12 బంజారా హిల్ టెంపరీగా నేటివ్ ఉన్నారు అతను. ఈ అక్యూజ్ జాన్ పాల్ ఒనెబూచి alias Yugo Chukwa, native of Lagos State, Nigeria. ఇంతకు ముందు కూడా అతని పైన కేసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ 2008 అక్టోబర్ మంత్లో ఫస్ట్ కేరళకి వచ్చారు విజిటింగ్ వీసాలో. తర్వాత 2015లో హైదరాబాద్లో షిఫ్టింగ్ జరిగింది. హైదరాబాద్
This case was detected. Ramesh will check on it. ముసల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఎస్ బస్ డిపోలో ఎంజీబీఎస్ బస్ డిపోలో ఒక బస్సు చోరీ జరిగిన విషయం తెలిసిన వెంటనే అది చాలా సంచలనమైన విషయం. ముఖ్యంగా బస్సు చోరీ జరిగింది అంటే అది బస్సును తీసుకొని వెళ్ళి గతంలో జరిగిన కొన్ని విని ఉన్నాము. బస్సును తీసుకొని వెళ్ళి కంప్లీట్గా డిస్మెంబర్ చేసి దాన్ని కనపడకుండా చేస్తారనే ఒక ఆలోచన కలిగింది. సో వెంబడే సిపి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసినాము. సుల్తాన్ బజార్ ఏసీపీ, తర్వాత ఇన్స్పెక్టర్ సుల్తాన్ బజార్, డిఐ సుల్తాన్ బజార్, డిఐసీ సుల్తాన్ బజార్ వీళ్ళందరితో డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ బస్సులో ఎంత ఫ్యూల్ ఉందని చూసినాం. ఆ ఫ్యూల్ బట్టి ఎంత దూరం వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే బయట ఫ్యూల్ తీసుకోవడం కష్టం, దొంగ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐడెంటిఫై అవుతాడు, త్వరగా వెళ్తాడని. సో ఎటువైపు వెళ్ళవచ్చు, కర్నూలు వైపు వెళ్ళవచ్చు, లేదా విజయవాడ వైపు వెళ్ళవచ్చు, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ వెళ్ళవచ్చు అనే అంచనాకి వచ్చి ఇక వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ప్రణయ్ హత్య కేసు నిందితులు మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీం కుటుంబ సభ్యులు వచ్చి తీసుకుని వెళ్లారు. మీరు అడ్డం ఎందుకు? మీరేమనుకుంటున్నారు? మారుతీరావు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా తనకు సంబంధించినటువంటి బెయిల్ పైన రిలీజ్ నేపథ్యంలో సీనా జరుగు కుమార్ కుమార్ గది ఇక కుకట్పల్లిలో 2 విద్యార్థుల యొక్క గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోగా రోడ్డుపై వెళుతున్న జనం పరుగులు తీశారు. దీంతో అటుగా వెళుతున్న ఓ మహిళ తలకు గాయాలయ్యాయి. ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వద్ద విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కానిస్టేబుల్ పరీక్షలలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలలో 7,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలలోకి క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దూసుగా వస్తున్న ఫేనీ తుఫాన్, అల్లకల్లోలంగా మారుతున్న సముద్ర తీర ప్రాంతాలు. గోవా టు హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై, వలపన్ని డ్రగ్స్ ముఠాను పట్టుకున్న పోలీసులు. బెయిల్పై విడుదలైన ప్రణయ్ హత్య కేసు నిందితులు, బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన కానిస్టేబుల్ పరీక్షలు, భారీ బందోబస్తు మధ్య పరీక్షలు రాసిన నిరుద్యోగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.